Hello everyone, I am Veena Puppala. I am registered mutual fund distributor, founder and CEO of MultiArts. సో ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా రైట్ నౌ కరెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్స్లో అసలు ఏం చేయాలి, ప్యానిక్ సెల్లింగ్, మెయిన్లీ ప్యానిక్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలాంటి సిచ్యువేషన్లో మనము ప్యానిక్ సెల్లింగ్లోకి వెళ్తాము, అప్పుడు మనం ఎలాంటి మైండ్ సెట్ని తెచ్చుకోవాలి. ఇది బేసికల్గా మైండ్ సెట్, మెయిన్లీ మనీ మైండ్ సెట్ అని మీరు అనుకోవచ్చు. ఓకే, సో మీరు కనుక వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ అయితే నేను పెట్టుకున్నాను. వితౌట్ యువర్ సపోర్ట్ అదైతే పాసిబుల్ అవ్వదు. సో లెట్స్ కమింగ్ టు ద వీడియో. సో నా దగ్గర నేనైతే ఇప్పటి వరకు అండి నేను స్టార్ట్ చేసి 2 months అవుతుంది. సో నా అండర్ ఓకే ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ అని చెప్పి అంటారు, AUM. సో ఎవరైనా కానీ MFDs, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఏంటంటే AUMని మేనేజ్ చేస్తారు, అసెట్ అండర్ మేనేజ్మెంట్. ఏంటి AUM అంటే, మీరు మెయిన్లీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు కదా, మనీని టర్మినాలజీ టెక్నికల్ వర్డ్గా ఎసెట్ అని అంటారు. ఓకే, ఎసెట్ అలొకేషన్, పోర్ట్ఫోలియో బిల్డింగ్, ఇవన్నీ ఏంటంటే జస్ట్ మీరు మనీని ఇన్వెస్ట్ చేసే ఒక విధానాన్ని టెక్నికల్గా మెయిన్లీ ఈ స్టాక్ మార్కెట్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ టెక్నికల్ వర్డ్స్ ఏంటంటే ఎసెట్ అంటారు. సో ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు మెయిన్లీ పీపుల్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, లేదు నేను ఏవైతే కాల్స్ తీసుకుంటూ ఉంటానో గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్కి కానీ ఇన్వెస్ట్మెంట్స్ గైడెన్స్కి కానీ, సో వాళ్ళు కొంతమంది నాకు ఇన్ఫామ్ చేసింది ఏంటంటే, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు మార్కెట్లో డ్రాప్ కరెక్షన్ వచ్చినప్పుడు భయపడిపోయి సెల్ చేసేసారు, ఇంకా పడిపోతుందేమో, జీరో అయిపోతుందేమో అని. ఓకే, సో అలాగ అవ్వదండి, ఫస్ట్ పాయింట్ అలాగ అవ్వదు. సో మెయిన్లీ ఏంటంటే, మనం ఇన్వెస్ట్మెంట్స్లో ఎప్పుడు రిటర్న్స్ చూస్తామంటే స్థిత ప్రజ్ఞత, భగవద్గీతలో ఒక వర్డ్ ఉంటుంది స్థిత ప్రజ్ఞత అని. ఎలాంటి సిచ్యువేషన్స్కి మనం ఎమోషనల్ అవ్వకూడదు. సో ప్యానిక్ అనేది కూడా ఒక ఎమోషన్, భయం ఒక ఎమోషన్. భయంతో అమ్మేస్తున్నారు, తర్వాత అయ్యో అనవసరంగా అమ్మానే అని ఫీల్ అవుతారు. సో మీరు ఎవరైనా, మీరు బిగినర్స్ అయి ఉండొచ్చు, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ అయి ఉండొచ్చు, ఇలాంటి మార్కెట్ కండిషన్స్లో మీకు ఉండాల్సింది పేషెన్స్ అండి, అండ్ ద వర్డ్ స్థిత ప్రజ్ఞత. ఎలాంటి ఎమోషన్స్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకూడదు. మార్కెట్ డ్రాప్లో ఉంది, నేను ఇన్వెస్ట్ చేశాను, నా పోర్ట్ఫోలియో డ్రాప్లో ఉంది, 1 day 18K పడిపోతుంది, నేను ఆల్రెడీ మీకు షార్ట్స్ చేసి చూపిస్తున్నాను కదా పోర్ట్ఫోలియో ఎంత చేంజ్ వస్తుంది మనకి అనేది. సో ఈరోజు మనకి ఒక 10,000 పాజిటివ్లోకి వస్తే నెక్స్ట్ 2 days కంటిన్యూస్గా -10,000కి వచ్చింది. నేను కూడా ఇంత పీక్ లో మార్కెట్ని ఎక్స్ట్రీమ్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఓకే, ఏం చేయాలి ఇలాంటి టైంలో అంటే ఓపిక్గా ఉండాలండి. ఓకే, SIP